నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్. తిరుమలలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి క్రాంతి కుమార్ అని చెప్పి అతన్ని గంగా జానకి అని ఓ మహిళ మోసం చేసిందని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఏం జరిగింది, అసలు ఆ తిరుమలలో ఉన్న షాపు ఎవరికి సంబంధించింది ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మోసం అనేది ఎలా జరిగింది ఏంటి అనేది కూడా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరేంటి? నా పేరు లక్ష్మి అండి. నా పేరు రవికుమార్ అండి. క్రాంతి కుమార్ వచ్చి మా తమ్ముడు అండి. ఆ అమ్మాయిని అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులు మాతో కలిసి ఉన్నారు. తర్వాత అమ్మాయి మమ్మల్ని మా తమ్ముడిని సపరేట్ చేసి సపరేట్ కాపురం పెట్టుకొని అప్పటి నుంచి మాతో కలవకుండా అతన్ని మాతో మాట్లాడలేకుండా చాలా హింసలు పెడతా ఉంది. దానికి మేము సర్లే ఇంకా కలిసి ఉన్నారు, మనతో ఎందుకు మనతో బాగాలేకపోయినా వాళ్ళు బాగుంటే చాలని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాము. ఆ అమ్మాయి చాలా వరకు మా ఫ్యామిలీ నుంచి మా తమ్ముడిని చాలా దూరం చేసింది. మాకున్న తిరుమలలో షాప్ని మా పూర్వీకుల నుంచి ఇది మాకు సంక్రమిస్తూ వస్తానింది. ఆ షాప్ని అమ్మాయి అంటే ఫేక్ డాక్యుమెంట్స్ వాళ్ళ నాన్నకు 82లో ఉన్నట్టు, వాళ్ళు 82లో ఇక్కడికి వచ్చి ఉన్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టుకొని ప్రెస్ ముందు వచ్చిందనమాట. అయితే అది వాస్తవమేనా? షాప్ అది అవాస్తవం. మా పూర్వీకుల నుంచి అవి మా షాపే అది. ఆ షాపు కూడా రుక్మిణమ్మ పటమ్మల్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళు పటమ్మాలకు వచ్చి పిల్లలు లేని కారణంగా మా అవ్వగారైన రుక్మిణమ్మ గారికి ఆ షాపు ఆమె రాయిచున్నారు. అట్లా వారసత్వంగా రుక్మిణమ్మ గారి నుంచి మాకు ఫ్యామిలీ పరంగా అది మాకు షాపు వస్తానింది. అది మేము చేసుకుంటా ఉన్నాము. మేము మా తాతల నుంచే మేము తిరుమలలో ఉన్నాము. అక్కడి నుంచి ఆ షాపు మేము దక్షిణమాడ వీధిలో ఇల్లులు, దక్షిణమాడ వీధిలో కాపురం ఉంటూ అక్కడ షాపు నడిపించుకుంటూ ఉన్నాము. రైట్. మీరు చెప్పండి, ఇప్పుడు ఆ షాప్ ఏదైతే ఉందో ఆ షాపుకి సంబంధించి అసలు డాక్యుమెంట్స్ అంటే పన్ను ఎవరి పేరుతో వస్తుంది, కరెంటు బిల్లు ఎవరి పేరుతో వస్తుంది? అంటే ఆమె కొనిందని కదా, అంటే వాళ్ళ పేరుతో వస్తుందా లేదంటే మీకు సంబంధించిన వాళ్ళ పేరుతో కరెంటు బిల్లు కానీ ఆ రెవెన్యూ పన్ను కానీ ఎవరి పేరుతో వస్తుంది? మా షాప్ ఉన్న ఇదంతా మా అవ్వ పేరుతోనే వస్తుంది. కరెంటు బిల్లు ఇప్పుడు కూడా మా అవ్వ పేరుతోనే ఉంది. షాప్ కట్టే ఇది కూడా రెవెన్యూ బిల్లు కూడా మా అవ్వ పేరుతో నుంచే వస్తుంది. మరి ఆమె కొనిందని అంటుంది, మరి వాళ్ళ పేరుతో కదా రావాలా? వాళ్ళ పేరుతో అనేది ఏది లేదు, అన్ని ఫ్రాడ్ ఫేక్ ఇది పెట్టి ఇది అంటుంది. ఇప్పుడు వాళ్ళు కొని ఉంటే వాళ్ళ పేరుతో ఎందుకు రావడం లేదు? ఆ కొని ఉన్న దాంట్లో వాళ్ళ అవ్వ పేరు మరి వాళ్ళ నాన్న పేరే వచ్చిండాలి కదా. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉండే అంగుళ్ళ వాళ్ళకంతా వాళ్ళ నాన్న ఎవరని చెప్పేసి అని కూడా తెలియదు. ఆ అమ్మాయి మా తమ్ముడు భార్య అయిన కారణంగానే షాపుని ఆక్రమించాలి అని చెప్పిన ఉద్దేశంతోనే చేస్తుంది. కానీ ఇంకా ఎటువంటి ఇది ఆ అమ్మాయికి రైట్స్ అనేది లేదు. భర్త వద్దు అనుకున్నప్పుడు భర్త ఆస్తి మటుకు ఎలా కావాలనేసి అని ఇది చేస్తూ ఉంది. వాళ్ళ నాన్న కొన్నారు అని చెప్పేసి అని అనడానికి ఒక్క పేపర్ ఒక ప్రూఫ్ మట్టుకే చూపిస్తుంది. కానీ వచ్చిన వెంటనే 1982లో మా నాన్న కొన్నారు అని చెప్పేసి అని చెప్తుంది కదా. 1982లో వాళ్ళ నాన్న కొనింటే వచ్చిన వెంటనే ఎవరు కొనరు కదా. ముందుగానే వాళ్ళ నాన్న అక్కడ పని చేస్తున్నట్టు, పని చేసిన తర్వాత ఎక్కడ పని చేస్తా ఉన్నాడు, కట్టబెట్టుకో ఉన్నాడా, దారాలు అమ్మతా అన్నాడా, కవర్లు అమ్మతా అన్నాడా? అయితే అసలు ఈ అమ్మాయి గంగా జానకి మీ తమ్ముడికి ఎలా పరిచయం? మా తమ్ముడికి పరిచయం అనేది కోలాటం బ్రహ్మోత్సవాలప్పుడు కోలాటాలు వేస్తారండి. ఆ కోలాటం కలిగి తీసుకొని కోలాటం వేస్తూ ఉండి ఆ గ్రూప్లో నుంచి తనకి విష్ణు నివాసంలో మా తమ్ముడు వర్క్ చేస్తూ ఉన్నాడు. రూములు అలాట్మెంట్ చేస్తారు కదండి వాళ్ళకి. ఆ రూములు అలాట్మెంట్ చేసే దగ్గర ఈ అమ్మాయి వచ్చి పరిచయం పెంచుకోవడము, తన్ని ఇది చేసుకోవడము, మంచితనంగా ఇది చేయడము, అదన్నీ వాళ్ళు మా తమ్ముడు బ్యాక్గ్రౌండ్ కనుక్కొని దాని తర్వాత ఆ అమ్మాయి చేయాల్సింది చేసి ఫోన్ నెంబర్ తీసుకొని ఇది చేసుకోవడము చేసి ఇది మళ్ళీ మ్యారేజ్ కాడికి తీసుకొని వచ్చుకున్నాను. రైట్. అయితే ఇప్పుడు ఆమె 80లో షాప్ కొనింది అనేసి అని చెప్పి వాళ్ళ నాయన పేరుతో అనేసి అంటుంది.
అదేవిధంగా మీ తమ్ముడికి ఎన్నాళ్ళుగా పరిచయం? మా తమ్ముడికి 2014లో పెళ్లి అయిందండి. అప్పటి నుంచే తనకి పరిచయం. అంటే ఆమె తిరుమల అంటే 80లో షాప్ కొనిందని కదా? తిరుమలలో స్థానికురాలు కాదు ఆమె. స్థానికురాలు కాకుండా 2014 నుంచి వచ్చి స్థానికురాలు ఎట్లా అవుతుంది ఆమె? ఇక్కడ ఎక్కడి నుంచి ఉన్నట్టు? ఆమె ఉండేది 2014 నుంచి రాజమండ్రి నుంచి కోలాటం వేసుకుంటూ ఇక్కడికి వచ్చింది. అంటే వాళ్ళ ఆయన 80లోనే షాప్ కొన్నాడు అనేసి అంటుంది. అదెంత ఫేక్ అండి, అంత ఫేక్. 80లో కొన్న వాళ్ళు అనేది లేదు. 2014లో మా తమ్ముడిని పెళ్లి చేసుకుంటే 80లో కొన్న ఆమె ఫలాని పట్టమ్మ మనవడు అని చెప్పిన అతన్ని మళ్ళా ఎలా పెళ్లి చేసుకోగలుగుతుంది? వాళ్ళ మనవడిని ఎట్లా పెళ్లి చేసుకునింది? మరి తనకు వచ్చింది 2014లో బ్రహ్మోత్సవాలకి కోలాటం వేసుకుంటూ వచ్చి మా తమ్ముడిని మభ్యపెట్టి మాయ చేసి తను పెళ్లి చేసుకొని మమ్మల్ని మా కుటుంబాన్ని దూరం చేసి అప్పటి నుంచి స్టార్ట్ చేసింది ఈ కిలాడి లేడీ. దీని వెనకాల ఎంతమంది ఉన్నారో, ఎంతమంది నడిపిస్తున్నారో అన్నీ కూడా మాకు తెలుసు. ఆ ప్రూఫ్లన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ ప్రూఫ్ల్ని మేము డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికీ మేము ఇచ్చి దాన్ని ప్రూఫ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ షాప్కి మీ తమ్ముడికి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఆ షాప్కి మా తమ్ముడికి సంబంధం లేదండి. ఎందుకని? మా 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 ఉద్యోగం అనేది మా తమ్ముడికి రాసిచ్చాం. మా పెద్ద తమ్ముడికి రావాల్సిన ఉద్యోగాన్ని మా చిన్న తమ్ముడికి మేము రాసిచ్చినాం. మా ఉద్యోగం ఇచ్చినారు కాబట్టి తనకి షాపుకి సంబంధం లేదు అని చెప్పేసి అని మామూలుగానే ఉంది అది. మేము మా పెద్ద తమ్ముడు నేను షాపును చూసుకుంటూ మా జీవన ఇది అదే. తనకి ఒక ఆధారం అనేది, మాకు ఆధారం అనేది ఆ షాపే. ఆ షాప్ దగ్గర నుంచే మేము బతుకుతున్నాం. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి విడిపోయి వెళ్ళిపోయి అసలు ముందు పెళ్లి చేసుకున్న విషయం కూడా మాకు తెలియదు. పాప పుట్టిన తర్వాత 2018లో పాప పుట్టిన తర్వాత మా తమ్ముడికి ఫలానా వ్యక్తిని, హైదరాబాద్ వ్యక్తిని, అజిత్ రెడ్డి అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నాను నేను అని చెప్పేసి అని ఇలా చెప్పింది. తను కూడా మాకు ఏ ఒక్క విషయం అనేది మా తమ్ముడు చెప్పలేదు. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, ఇట్లా బంధువుల్లో చెప్తే పరువు పోతుంది అని చెప్పని తనకు తానే కుమిలిపోయి ఇది చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత మాకు తెలిసింది ఆ విషయం, తను వెళ్ళిపోయిన తర్వాత. అలా చేసిన ఇంతటి అమ్మాయిని, రాజమండ్రి నుంచి వచ్చి ఇంత చేస్తున్న అమ్మాయిని ఎవరు సపోర్ట్ చేస్తా అన్నారు అని చెప్పేసి అని అన్నీ కూడా మాకు తెలుసు. అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారనేసి మీరు అనుకుంటున్నారు? ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ చేస్తా అన్నారని చెప్పని కూడా మాకు తెలుసు. కానీ ఆ అమ్మాయి అనేది లోకల్ కాదు. ఈరోజు ఆ అమ్మాయి వస్తుంది, అందరి పేర్లు చెప్తుంది. అందరి పేర్లు ఇప్పుడు మేయర్ పేరుగా చెప్పింది, అందరి పేర్లు చెప్పింది, రాజకీయ నాయకుల పేర్లు చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. మేము ఇక్కడ ఉన్న వాళ్ళము, మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము. మేము చెప్పడానికి అనేసి అంటే వాళ్ళ మూతులు మేము చూసుకోవాలి, మా మూతులు వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్ళం కాబట్టి మేము వాళ్ళ పేర్లు బయట పెట్టాం. కానీ ఆ మహానుభావులు సహాయం చేస్తా ఉండేది కూడా మాకు తెలుసు. మేము ఈఓ గారికి కానీ అంటే అధికార పార్టీ అండ చూసుకొని ఆ అమ్మాయి ఇలా చేస్తుందంటారా? అధికార పార్టీ అండ చూసుకొనే చేస్తా ఉంది. అధికార పార్టీ అండ చూసుకొనే చేస్తా ఉంది. ఎవరు చేపిస్తా అంటారని కూడా మా దగ్గర పక్కా ప్రూఫ్లు ఉన్నాయి. ఆ ప్రూఫ్లు కూడా మేము రిటర్న్ ద్వారా సీఎం గారికి ఇవ్వాలని చెప్పేసి అనే మేము నిర్ణయించుకున్నాము. మీరు అంటే తిరుమలలో మోస్ట్లీ కాపు సమాజ వర్గానికి సంబంధించి అంటే బలి సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు తిరుమలలో కూడా వాళ్ళే ఎక్కువ, తిరుపతిలో కూడా వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కూడా మీ కాపే, మరి ఆయనకి కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తారా, చెప్తారా? తప్పకుండా తీసుకెళ్తామండి. డిప్యూటీ సీఎం గారికి, తిరుపతి లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించామని చెప్పి కోరుకుంటామండి. మరి ఇంకోటి అన్న, ఇక్కడ మిమ్మల్ని ఒక ఫైనల్గా ఇంకో క్వశ్చన్ అడగాలనుకున్నాను. అంటే ఇప్పుడు టీటీడీలో మీ తమ్ముడు జాబ్ చేస్తున్నాడు కదా, అవునా?
దీనిపైన టీటీడీ ఈఓకి వాళ్ళకి అంటే ఇలా ఈ మహిళ వచ్చి ఒక మహిళ ఆమె డైవర్స్ కూడా ఇవ్వలేదు అనేసి అని అంటున్నారు. డైవర్స్ కూడా ఇవ్వకుండా ఆస్తిలో వాటా కావాలనేసి అని చెప్పేసి మాత్రం వస్తుంది. బిడ్డని ఇతని ద్వారానే సంక్రమించింది ఆ బిడ్డ. అయితే ఆస్తిలో వాటా కావాలనేసి అని మాత్రం షాప్ దగ్గర ఇష్యూ చేస్తుంది. మరి టీటీడీ ఈఓ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళి ఇలా ఉంది, ఇలా చేస్తుంది ఈ మహిళ అనేసి అని చెప్పేసి మీరైనా చెప్పడం జరిగిందా లేదా? తపాలా అర్జీలన్నీ సబ్మిట్ చేశాము. వాళ్ళు ఇంకా చర్యలు తీసుకోలేదు. తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? 2 టౌన్లో కేసు ఫైల్ అయింది కదండి. ఎవరిపైన? మా పైన ఫైల్ చేశారు, అమ్మాయి పైన ఫైల్ చేశారు. వాళ్ళు పంచాయతీ ఆఫీస్కి లెటర్ పెట్టారు. షాప్ ఎవరి పేరు పైన ఉండదు అని చెప్పి. వాళ్ళకి కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి లెటర్ వెళ్ళింది. ఏమని? ఈ షాప్ పట్టమ్మాల పేరు పైన ఉంది. అంటే ఎవరు? మా అవ్వగారు అయినా పట్టమ్మాల పేరు పైన ఉండదని చెప్పి పంచాయతీ వాళ్ళు కూడా డిక్లేర్ చేసి 2 టౌన్ సిఏ గారికి లెటర్ కూడా పంపించారు. మరి ఎందుకు అమ్మాయి పదే నాదే షాపు మా నాయన కొన్నాడు అనేసి అంటది? పదే అంటే ఆమె ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మా ఈ సపోర్ట్ చూసుకొని అందరినీ మభ్యపడుతుంది అంతే తప్ప నుంచి. ఆ అమ్మాయి అయితే ఇక్కడ స్థానికురాలు కాదు, వాళ్ళ నాన్న స్థానికుడు కాదు. మేము పూర్వం ఎప్పుడు మా తాతల కాలం నుంచి మేము కొండపైనే ఉన్నాము, అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము. అదండి. అయితే క్రాంతి కుమార్కి అయితే ఈ షాప్ తోటి సంబంధం లేదు. తనకి ఉద్యోగము షాప్ అనేది మా కుటుంబ సభ్యులకు సంబంధించింది అని చెప్పాను. అదే అతను టీటీడీ ఉద్యోగం అదక్క ఇప్పుడు టీటీడీ ఉద్యోగం అనేసి అని చెప్పేసి దాన్ని ఆసరాగా చేసుకునే అమ్మాయి ఇదంతా చేస్తోందంటారా? అవునండి. అమ్మాయి ఫేక్ డాక్యుమెంట్స్ ఏమంటే అతను రెవెన్యూ ఉద్యోగస్తుడు అనేసి అని చెప్పి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాడు అది ఇది అని చెప్పి కబ్బులు చెప్తుంది తప్ప ఆమె ఇక్కడ స్థానికురాలు కాదు, వాళ్ళ నాన్న ఇక్కడ స్థానికుడు కాదు. మరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దాంట్లో అదంతా ట్యాంపరింగ్ చేసిందండి. ఇంతకీ మీ ఇంటికి ఒక మంచి మీ తమ్ముడికి ఒక మంచి వైఫ్ గా ఉన్నిందంటారా? నాలుగులో ఉంటే ఇంతవరకు ఎందుకు సార్ వస్తుంది? 10 సంవత్సరాల కాపురంలో తను ఎప్పుడైనా గానీ ఇప్పటికి 10 మాటలు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది. బెదిరింపులు మాతో మాట్లాడినా బ్రహ్మాస్త్రం లాగా మాతో మాట్లాడినా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా ఆ అమ్మాయి అట్లాంటి పనులు చేస్తాను. మీరు ఏదైనా చేయకపోతే నేను ఇది చేస్తానని చెప్పానని 10 మాటలు వాడిని ఇట్లా హింసించుండదు. బ్రహ్మాస్త్రం లాగా సూసైడ్ అనే ఒక పదే ప్రయోగిస్తానిందా? అమ్మాయికి అలవాటే. ఇప్పుడు మా తరపున ఎవరైనా మాట్లాడాలి అని చెప్పేసి అని ఎవరైనా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని హరాస్మెంట్ చేయడము అనేసి ఈ ఒక దీంట్లో ఇప్పుడు వీళ్ళ తరపున వచ్చిన వాళ్ళతో కేసులు పెట్టి మాట్లాడితే వాళ్ళు ఇంకోసారి రారు కదా, వీళ్ళతో మాట్లాడరు అని చెప్పి నేను మా బంధువర్గాలంతా మా కులస్తులు కానీ మా బంధువర్గాలు అందరూ కూడా టీటీడీ ఎంప్లాయీలు టీటీడీలో పనిచేస్తున్న వాళ్ళు అన్ని ఇది చేస్తున్న వాళ్ళు. రైట్. అయితే ఇక మీరేదైనా ఇంకైనా చెప్పాల్సిన ఇంకైనా న్యాయం ఏ రకంగా కావాలని కోరుకుంటున్నారు? మేము కోరుకునేది సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి మేము ఇక్కడ ఉన్న స్థానికులము, మేము ఇక్కడే కొండపైన నివాసము, మేము పుట్టి పెరిగిన ప్లేసులు ఇక్కడే కాబట్టి మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు, ఈఓ గారు అందరినీ ఇదనేది ఏమంటే మేము ఇక్కడ ఉండేవాళ్ళం, మా పుట్టి పూర్వకుల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళం మేము. ఎందుకంటే అన్నారావు గారు దగ్గర నుంచి మా ముత్తాత గారు దబ్బేదారుగా పనిచేస్తున్నారు. ఆయన అన్నారావు హయాంలోనే మా తాతగారు, ఆయన పేరు వచ్చి నారాయణ స్వామి నాయుడు, ఆయన దపేదారుగా పనిచేస్తున్నారు. మమ్మల్ని ఎంత హింసించాలో అంత హింసిస్తా ఉంది. దయచేసి మాకు న్యాయం కలిగేలాగా చూడండి. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉందనేసి అంటుంది. మరి అది ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అది వాస్తవమా, లేదంటే మీ దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వాస్తవమా? మా దగ్గర మా పూర్వీకుల నుంచి మా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కొనసాగుతూనే వస్తున్నాయండి. ఆ అమ్మాయి దగ్గర ఉండే ఫేక్. ఇదే కాకుండా నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఇవాళ ఆమె ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి చూసి మళ్ళీ విరమించుకునింది.
ఇంకా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని వచ్చి మళ్ళీ పెడతాను ప్రెస్ మీటు అని చెప్పి విరమించుకొని వెళ్ళింది ఈరోజు. ఆ కిలాడి లేడీ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడాలని కాపాడండి. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదే మేము కోరుకుంటాండి. షాప్ మీది అనేసి మీరు అంటున్నారు, వారసత్వంగా వచ్చింది అనేసి అంటున్నారు. మరి మీరు ఎందుకు ఆ షాప్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ఆ షాప్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోతున్నారు? ఆ షాప్ దగ్గరికి మీరు రాండి సార్, అక్కడికి మీరు దూరంగా ఉండండి, మేము వెళ్తాం. మేము వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అనే ఆమె ఎంత దౌర్జన్యం చేస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. చేసి తను రౌడీయిజం చేసి ఎక్కడెక్కడి నుంచో మనుషుల్ని డబ్బులు ఇచ్చి పిలిపించుకొని మమ్మల్ని హరాస్మెంట్ చేసి మమ్మల్ని కొట్టి, నన్ను మా తమ్ముడిని మా తమ్ముడి భార్యని అందరినీ కొట్టి ఇది చేసి ఇదని పోలీస్ వాళ్ళకి మేము చెప్తే వాళ్ళు ఏం చేశారు, మీరు వీడియోలు తీసుకున్నారా అమ్మా, వీడియోలు ఉందా అని చెప్పేసి అని అన్నారు. మేము గలాట జరుగుతామంటే మేము వీడియోలు ఎట్లా సార్ తీసుకుంటాము? వీడియోలు తీసుకొని మేము పెట్టే అంత ఇది ఉండదు కదా. మాది షాప్ అని పోతే మా దగ్గర మమ్మల్ని కొట్టించి మమ్మల్ని ఇది చేస్తుంది ఆ అమ్మాయి. అసలు ఎంత దౌర్జన్యం చేస్తా ఉందంటే ఎక్కడెక్కడి నుంచో పిలుచుకొని వచ్చి మనుషుల్ని చుట్టూ బాడీ గార్డులు లాగా పెట్టుకొని ఆ బాడీ గార్డుల దగ్గర నుంచి ఎవరెవరి దగ్గర నుంచో ఫోన్లు చేయించి ఎక్కడెక్కడి నుంచో ఆడవాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర నానా మాటలన్నీ మమ్మల్ని అడిగిపించి అన్నీ చేసి చాలా అసలు కుతంత్రం చేసి మా దగ్గర నుంచి షాప్ని దౌర్జన్యంగా లాక్కోవాలని చెప్పేసి అని ప్రయత్నించి మా తమ్ముడు పెట్టిన మేము పెట్టుకున్న షాప్ని మమ్మల్ని బయటకు తోసి తను వచ్చి కూర్చొని దౌర్జన్యం చేస్తాను. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే కనుక ఖచ్చితంగా రేపో ఎల్లుండో ఖచ్చితంగా మీతో పాటు మేము కూడా వస్తాం, మీడియా వాళ్ళు కూడా వచ్చి మీరు చెప్పింది దాంట్లో నిజంగా వాస్తవం అనేది ఉంటే అక్కడ ఆమె రౌడీజం చేస్తోంది అనేసి మీరు అన్నారు కనుక ఖచ్చితంగా మీతో మేము మీడియా పరంగా మేము కూడా వస్తాం. అదేవిధంగా మిగతా మీడియా ఛానల్స్ కూడా మీరు పిలుచుకోండి, వాళ్ళు కూడా వస్తారు. ఖచ్చితంగా వస్తే కనుక అక్కడ చూస్తాం. మా దగ్గర ఉండే ప్రూఫ్స్ అన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తాం. ఆ కిలాడి రేడి దగ్గర నుంచి మమ్మల్ని కాపాడండి ఎస్పీ గారు, డిఐజీ గారు, కలెక్టర్ గారు. రైట్, ఇది ఈ కిలాడి లేడీ నుంచి మమ్మల్ని కాపాడండి అనేసి అని చెప్పేసి ఈ కుటుంబం బోరున పిలిపిస్తోంది. ఇకనైనా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చొరవ తీసుకొని, అదేవిధంగా ఇక్కడ జిల్లా ఎస్పీ గారు చొరవ తీసుకొని ఎలాగైనా సరే ఈ కిలాడి లేడీ నుంచి ఈ కుటుంబాన్ని కాపాడాలనేసి అని చెప్పేసి వారి విజ్ఞప్తిని మన్నించి వారిని సేవ్ చేయాల్సిందిగా వారు కోరుతున్నారు. అసలు ఈ తిరుమలలో ఏదైతే షాప్ ఉందో ఈ షాప్కి క్రాంతి కుమార్కి అసలు ఎటువంటి సంబంధం లేదు, ఇది వారసత్వంగా మాకు సంక్రమించిన ఆస్తి తప్ప ఇందులో క్రాంతి కుమార్కి ఎటువంటి సంబంధం లేదనేసి అని చెప్పి కూడా వారందరూ కూడా తెలియజేయడం జరిగింది.